ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తుంది చిచ్చా? బాగా నడుస్తుంది అంతా. అంత మంచిగా చిచ్చా? అంతా బాగానే ఉంది. చెప్పాలి చిచ్చా, ఇంకా ఏం సంగతి? ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడదాం చిచ్చా. బీఆర్ఎస్ కోసం? బీఆర్ఎస్ కోసం ఏముంది చిచ్చా? ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలని కోరకు వాళ్ళు సుప్రీంకోర్టులో కేసేసారు. ఓకే. బీఆర్ఎస్ వాళ్ళు చిత్త ఒక ప్రొసీజర్ ఫాలో కాలేదు చిచ్చా. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఓకే. రూల్ ప్రకారం ఏముందంటే స్పీకర్కి కంప్లైంట్ చేయాల్సింది, చేశారు. ఓకే, ఒకవేళ స్పీకర్ నుంచి డిలే అయింది అనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ గవర్నర్ ఉన్నారు చిచ్చా. గవర్నర్ అన్న వాళ్ళు కంప్లైంట్ చేయాల్సింది, అప్రోచ్ కావాలంట. అది ఎందుకంటే ఒక ప్రొసీజర్. అప్పుడు గవర్నర్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు నెక్స్ట్ కోర్టుకు పోవడం బెటర్గా ఉంటుండే. ఓకే. ఇప్పుడు ఈవెన్ తో మనం గెలిపించుకుంటాం, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏముందంటే రాజకీయాలే కదా వాళ్ళు కూడా చేసేది. ఇప్పుడు జరుగుతుంది అన్యాయం అని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా గవర్నర్ కంప్లైంట్ చేయొచ్చు, వీలే చేయాలంటే ఏం లేదు. ఓకే. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు న్యాయంగా ఎటువైపు ఉంది అనేది అటువైపు మాట్లాడాలి. ఇప్పుడు ఇదేం ఎలక్షన్ కాదు కదా. సో వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, ఈ విషయంలో కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు కూడా. చేస్తేనే కదా తెలిసేది అసలు ఏం జరుగుతుంది అనేది. గవర్నర్కి ఏం చేయకుండా మేము కోర్టు పోయినాము అని అంటే కాదు కదా. అంటే గవర్నర్కి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, డెఫినెట్గా చేయాల్సిందే. ఇప్పుడు అసెంబ్లీ అనేది రూలింగ్ పార్టీ ఉంది, కాంగ్రెస్. సో వాళ్ళు డిలే చేయొచ్చు, కావాలని చేస్తారని కాదు, బట్ వాళ్ళ టెక్నికల్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, మనకు తెలియదు అది. సో మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గవర్నర్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆ పెద్ద మనిషికి ఎందుకు కంప్లైంట్ చేయకూడదు వీళ్ళు? అది వీళ్ళ తప్పే కదా. ఆయన యాక్షన్ తీసుకోడా సెకండరీ మ్యాటర్. అప్పుడు ఏమన్నా కోర్టుకోవాల్సిందే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పుడు కూడా కంప్లైంట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినా కానీ జనరల్గా అయితే వాళ్ళు రాజీనామా చేసి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే గత ప్రభుత్వాల మనం చూసుకున్నాం, ఎవరు కూడా పెద్దగా కరెక్టే చేచ్చా. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం గతమైనా సరే, ఎవరైనా పోయి గవర్నర్కి కంప్లైంట్ చేశారా యాక్షన్ తీసుకోమనేసి? ఎవరు చేయలే కదా. చేయనప్పుడు గవర్నర్ ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు కదా. సో కంపల్సరీ పెద్ద ఆయన ఉన్నారు, పెద్ద ఆయనకైతే కంప్లైంట్ చేయాల్సిందే వీళ్ళు. ఇప్పుడు గవర్నర్ కి ఫిర్యాదు చేస్తేనే కదా ఆయన రెస్పాండ్ అయ్యి. అది ఒట్టిగా అయితే మాట్లాడలేము కదా ఆ విషయంలో. ఇప్పుడుకైనా మించిపోయింది ఏం లేదు. బీఆర్ఎస్ కంప్లైంట్ చేయొచ్చు, తర్వాత బీజేపీ వాళ్ళైనా కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత వేరే పార్టీలకు అనేది పోవద్దు చిచ్చా, యాక్చువల్గా చెప్పాలంటే. అయితే గతంలో బీజేపీ మన ఈటల రాజేందర్ ఏం చేసిండు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చే టైంలో రిజిగ్నేషన్ ఇచ్చారు, రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల పోయి గెలిచి మళ్ళా వచ్చి. అది కరెక్టే, అది ప్రొసీజర్ అనేది చాలా అది కరెక్ట్. కానీ ఇక్కడ కూడా అవి ఏముందంటే ఇప్పుడు అయినా కూడా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఇప్పుడు బీజేపీ ఎందుకు అప్రోచ్ కావాలంటున్నారు? ఎందుకు కాకూడదు? వాళ్ళు కూడా ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నారు కదా వాళ్ళని. కూడా ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే నిలదీసే హక్కు వాళ్ళకు కూడా ఉంది. తప్పేముంది ఇందులో? వీళ్ళే నిలదీయాలని ఏమన్నా ఉందా? ఎవరైతే నిలదీస్తారో, ఎవరైతే ద్వారా అవుతుందో ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా. ఇప్పుడు న్యాయం జరిగిందనుకో, సపోజ్ బీజేపీ వాళ్ళ కంప్లైంట్ చేశాక న్యాయం జరిగిందనుకో, బీజేపీని అప్రిషియేట్ చేస్తారు ప్రజలు. బీఆర్ఎస్ చేసిందనుకో, ఎవరైనా సరే, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, సమస్య ఏంటంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీలకు పోయేటప్పుడు రాజీనామా చేసిపోవటం ఉత్తమం. లేదనుకుంటే ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నా చిచ్చా, ఇప్పుడు గతంలో వీళ్ళు కూడా ఏంటంటే ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. ఎవరు కూడా అంటే బీఆర్ఎస్ గురించి చెప్తున్నా నేను. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ మరి ఎందుకు మా వాళ్ళు ఇట్లా మీ దాంట్లో వస్తున్నప్పుడు మీరు వాళ్ళని రెసిగ్నేషన్ లేకుంటే దానికి సంబంధించిన ఫార్మేట్ ఖచ్చితంగా మీరు వాడాలని చెప్పి వీళ్ళు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మీరు గత ప్రభుత్వంలో మీరేం చేసారు, మేము కూడా చేసుకుంటూ పోతాం. అది తప్పు. అసలు
రాజ్యాంగంలో అనుకుండొచ్చు అని నేను అట్లా అంటున్నా. కాదు. వాళ్ళు ఏంటంటే అప్పుడైనా కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ని ఎప్పుడైనా కలిసారా? లేదు కదా. వాళ్ళకు ఆ టైం అక్కడ సిచ్యువేషన్ లో అప్పుడు లేదు కదా. ఇక గతం గురించి మనం వద్దు, ప్రజెంట్గా ఏముందంటే వర్తమానం గురించి మాట్లాడదాం. వర్తమానంలో ఏముంది, ఉన్న ప్రొసీజర్ ఫాలో అయితే బెటర్. అది ఇప్పుడు ప్రొసీజర్ అనేది ఒకరికి కాదు కదా చిచ్చా, అందరికి కదా ఆ ప్రొసీజర్. ఇప్పుడు వీళ్ళు పాటించి వాళ్ళు పాటించకపోతే మీరు అన్నట్టు అరే అట్టెట్లయితుంది అని చెప్పి అడగదు. అవన్నీ కాదు చిచ్చా, కంపల్సరీ ఏముందంటే ఏదైనా సరే కదా వాళ్ళు అడగలేదు కాదు చిచ్చా. ఇప్పుడు రూల్ ఫర్ ఆల్ కదా, రూల్ ఫర్ ఆలే ఏదని కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్రోచ్ కాలేదు, వీళ్ళు అప్రోచ్ అవుతారు, గంతే తేడా. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది చిచ్చా? ఏముంటుంది చర్చా, గవర్నర్కి కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది ఏం యాక్షన్ జరుగుతుంది అనేది. మన చేతిలో లేదు కదా. గవర్నర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది యాక్షన్ ఏదో. గవర్నర్ అప్రోచ్ అయితే కానీ దాని సంగతి ఏంటనే తెలియదు. అవును. ఇప్పుడు కోర్టుకు పోయి వీళ్ళు కోర్టు పోయినప్పుడు కోర్టు ఒకటి వాళ్ళకు ఇప్పుడు గవర్నర్ యాక్షన్ తీసుకున్నాడు అనుకో, కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటారు, దాంట్లో ఏముంది. న్యాయమే కావాలి కదా. కోర్టు అయినా కానీ గవర్నర్ దగ్గరికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది న్యాయం. ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడ నుంచి విత్డ్రా చేసుకుంటారు కోర్టు నుంచి. ఈ ప్రొసీజర్ మాత్రం జరుగుతుందని ఆశ ఏముందా? మనం పాజిటివ్గా ఆలోచిద్దాం చిచ్చా. మనం ఏముందంటే మనం కాదు కదా న్యాయ నిర్ణేతలు, గవర్నర్ గారు ఉన్నారు, ఆయనే డిసైడ్ చేస్తారు. అదే వాస్తవమే, అదైతే వాస్తవమే. ఇప్పుడు మనం దేంట్లో ఏం పెట్టలేము, ఏం చేయలేము. కానీ ఏమైతే చేసినా చేయాలనుకున్నా కూడా వాళ్ళే రెస్పాండ్ కావాల్సి. అవును. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మాత్రం వాళ్ళు గవర్నర్ అప్రోచ్ అవుతారా లేకుంటే కోర్టు నుంచి ఫిర్యాదు తీసుకుంటారా ఏందనేది తెలియదు కదా. సో ఇప్పుడున్న వాళ్ళ అప్రోచ్మెంట్ అయితే కోర్టుని ఆశ్రయించారు, కోర్టు ఏం చెప్తుంది అనేది చూస్తారు వాళ్ళు. మంచిదే, కోర్టు తప్పు కాదు. కాకపోతే ఏమందంటే వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత కోర్టు కూడా మంచిది. ప్రొసీజర్ అనేది ఒక 10 మంది లేకుంటే 100 మంది కలిసి న్యాయంగా ఏంటంటే గవర్నర్కి అయితే కంప్లైంట్ చేయాల్సిందే. వీళ్ళు చేయలేదు, అది వీళ్ళ తప్పు. సో మన వ్యూవర్స్కి మనం చెప్పే నీతి ఏంది మరి దీంట్లో? ప్రొసీజర్ ఫాలో కావాలి అంతే. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయితే అందరికి మంచిది. సో రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తే కొంతవరకు టైం వేస్ట్, ధనం వేస్ట్. ఇప్పుడు మన మునుగోడు ఆ టైంలో కొన్ని లక్షల కోట్లు ఇట్నే. అవును చేస్తా. ఒకవేళ ఈ 10 మంది రాజీనామా చేసిన అనుకో, ఈ 10 నియోజకవర్గాల్లో అయితే అద్భుతంగా డెవలప్మెంట్ అయితే అవుతుంది కదా. డెవలప్మెంట్ ఏమో మామూలుగా ఉండదు. మునుగోడు చూసాం కదా ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో ఆ ఎలక్షన్ లోపల. ఈ 10 నియోజకవర్గాలు కూడా అయితే కదా, అక్కడ ఉన్న ప్రజలు సంతోషిస్తారు కదా. అంటే ఏది 20,000 10,000 5,000 పంచినట్టు ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ పంచుకోవడం సరిపోతుంది. కానీ అక్కడ ప్రజాస్వామ్యం బ్రతుకుంటుంది అనుకుంటారా? లేదు లేదు లేదు. డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. డెవలప్మెంట్ అంటే ఓన్లీ మనం మాట్లాడితే డెవలప్మెంట్ గురించే, అంతకంటే ఇంకేం లేదు ఆడ. కానీ లక్షల కోట్ల రూపాయలు పంచుకున్నారు కదా, అది మనకు సంబంధం లేదు చర్చ. వాళ్ళు ఏం చేసినదే కదా మనకు సంబంధం. ఓన్లీ ప్రజలకు ఏముందంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఇప్పుడు మునుగోడు ఇప్పుడు రాజీనామా చేసిననుకో ఈ ఎమ్మెల్యేలకు కూడా మంచిగా జరుగుతుంది కదా. అరే మేము రాజీనామా చేసినందుకే ఇవన్నీ అయినాయి అని చెప్పుకోవడానికి వీళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది 10 మందికి. అచ్చా, ఈటల రాజేందర్ గారు అక్కడ హుజరాబాద్ లో కూడా సేమ్ అదే డైలాగ్ మళ్ళీ 10 మందికి మంచి అవకాశం ఉంటుంది. తప్పేముంది? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కాలేదు, నేను రాజీనామా చేసా కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది, నన్ను గెలిపేంటి అనేసి మళ్ళా వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళొచ్చు, హ్యాపీగా గెలిపించుకుంటారు ప్రజలు. వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు. ఎందుకు ఉండదు చర్చా? వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు డెవలప్మెంట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎన్నుకునే అవకాశం అయితే ఉంటుంది కదా, ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏమో చిచ్చా, ఇది అయితే ఏదో రకంగా 50-50 అన్నట్టే ఉంది. ఇది చూద్దాం చూసా, జరగబోయేది మనం చూసుకుంటా పోవడం తప్ప మనం ఏం చేసే స్థితిలో అయితే లేం కదా. సో నెక్స్ట్ ఏం తీసుకున్నా ఇప్పుడు ఏమంటారు చూసినావు చిచ్చా, గొర్రెలో కొని బర్రెలో కొని కాసేటోడు కూడా కాపీ చెట్టుడు కూడా అన్నట్టు అయిపోయింది. ప్రజలు మనం అంతే.
మనం ఏం చెప్పుకున్నా ఏం చేసినా తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి, ప్రతిపక్షాలు తీసుకోవాలి. అంతే. దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి జంప్ అవుతారా, దీంట్లోకి వెళ్ళి దాంట్లోకి జంప్ అవుతారా. నెక్స్ట్ ఫర్దర్గా భవిష్యత్ కాలాలలో ఈ ఎలక్షన్లను ఏ వైపు తీసుకెళ్తారన్నది కూడా వీళ్ళు ఒక మార్గదర్శకాలు వేసి పెట్టాలి. అంటే ఈరోజు మనం జెన్యున్గా ఉంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఇలా కరెక్ట్గా ఉంటుంది అని ఒక పద్ధతులు, క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాలు అనేది పక్కకు పెట్టేసి డెవలప్మెంట్ మీద పడాలి. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, నీ ఏరియాకి ఏం కావాలి డైరెక్ట్ వెళ్ళి సీఎంని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ ఎవరైనా కలవచ్చు. కానీ వాళ్ళ డెవలప్మెంట్ కూడా వాళ్ళు అడగటం తప్పలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధి ఆయన ఆ ఏరియాకు కంపల్సరీ రూలింగ్ పార్టీలా పోయి డెవలప్ చేయాలని ఏం రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు అయ్యో మేము కలిస్తే మా పార్టీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనే ఆ సందిగ్ధం వదిలేసి ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ కొరకే ఆలోచించాలి. ఏ పార్టీ అయినా సరే, మేబీ బీజేపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా సరే. ఓన్లీ ఏముందంటే ఎలక్షన్ ఉంటేనే రాజకీయాలు, ఎలక్షన్ లేకపోతే ఓన్లీ ఫ్రెండ్లీగా ఉండి పనులు చేసుకోవాలి అంతే. ఏది ఏమైనా కానీ పనులు మాత్రం అది జరగాలి, ఆగకూడదు. చూస్తున్నారు కదా వ్యూవర్స్. ఇంకెందుట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు తెలియగలరని మనం చేస్తున్నాం. చిచ్చా సైనింగ్ ఆఫ్.